ఈ టైంలో పోలీసులంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అవునన్నయ్యా, పెళ్లికి టైం కూడా లేదు. సరే, అమ్మయ్యా. రాత్రి నగలు దొంగతనం జరిగినప్పుడు చక్రవర్తి గారు ఏమంటారో, అపశకునం అని, అమ్మాయి పెళ్లికి ఎక్కడ ఆటంకం వస్తుందోనని చాలా కంగారేసిందండి. నేను భయపడినట్టుగా పవిత్ర మీద వాళ్ళే నిందా వేయలేదు. మంచి బయటపడే దారులు ఆలోచిస్తుంది, చెడు నిందవేసే కారణాలు వెతుకుతుంది. గొప్ప మనసున్న కుటుంబం ఇది. వీళ్లకు ఆదరించడమే తెలుసు తప్ప అవమానించడం తెలీదు. మరి కొద్దిసేపట్లో మన మనవరాలు పెళ్లిపీట లెక్కబోతోంది. ఈ చేతులతో ఎత్తుకున్నాను, ఈ చేత్తో పట్టుకుని నడిపించాను, నా చేతులతో గోరుముద్దలు తినిపించాను. చిన్నప్పటినుంచి ఏ రోజు అది కావాలి ఇది కావాలి అని పిల్ల మారం చేసిందే లేదు. మనం సాకి పెద్ద చేస్తే అదే మనకి కన్న తల్లి అయింది.